హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్, భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఈ వీడియోలో వేసవి కాలంలో మీరు మీ లివర్ను ఎలా సంరక్షించుకోవచ్చో మీతో మాట్లాడబోతున్నాను. వేసవి రాబోతుంది మరియు వేసవి కాలంలో మనం చాలా నిర్లక్ష్యంగా మారిపోతాము. మనం వ్యాయామం చేయము, నడక కూడా చేయము, మన ఆహారం కూడా చాలా మారిపోతుంది. దీనివల్ల మన లివర్ పై ప్రతికూల ప్రభావం పడటం ప్రారంభమవుతుంది. తరువాత మన లివర్ పెరిగిపోతుంది. ఫ్యాటీ లివర్, లివర్ ఫైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ గా మారిపోతుంది. అయితే వేసవి కాలంలో మన లివర్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు మనం ఏమి చేయాలో తెలుసుకుందాం. అనారోగ్యంగా కాకుండా. మీకు అందరికీ తెలిసినట్లే లివర్ 500కు పైగా పనులు చేస్తుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణించడమే కాకుండా శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపే పని కూడా మన లివర్దే. దీనితో పాటు ఇది ప్రోటీన్, కొలెస్ట్రాల్ మరియు హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో కూడా మనకు సహాయపడుతుంది. మన లివర్కు ఏదైనా జరిగితే మన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే వేసవి కాలంలో మన లివర్ను ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం. వేసవి రాబోతుంది మరియు చాలా మంది టూర్కు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు స్పష్టంగా మీరు ఎక్కడికైనా వెళ్తే మీరు ఎక్కువగా ఏమి తినడం ఇష్టపడతారు? ఫాస్ట్ ఫుడ్, కోల్డ్ డ్రింక్స్, ఆల్కహాల్ తీసుకుంటారు. వీటిలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. చక్కెర ఎక్కువగా ఉండే వాటిలో ఐస్ క్రీమ్, పేస్ట్రీలు ఉంటాయి. ఈ పదార్థాలను తినడం ద్వారా మీరు మీ లివర్ను నెమ్మదిగా అనారోగ్యంగా మార్చడం. కాబట్టి వేసవి కాలంలో కొన్ని సూచనలు పాటిస్తే మీ లివర్ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. భవిష్యత్తులో మీరు లివర్ సంబంధిత వ్యాధులతో ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం ఉండదు. మొదటిగా మీరు 3 సూచనలు పాటించాలి. మొదటిది, మీరు లివర్ డిటాక్సిఫై అయ్యేలా చేసే పానీయం తీసుకోవాలి. ఉదాహరణకు మీరు నిమ్మకాయ నీటిని తీసుకోవచ్చు. మీరు గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. అలాగే మీరు హల్దీ కలిపిన నీటిని కూడా తీసుకొని మీ లివర్ను డిటాక్స్ చేసి వేసవి కాలంలో కూడా లివర్ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది మరియు హల్దీ నీటిలో అంటే అందులో కర్క్యూమిన్ లక్షణాలు ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. మీరు ఈ డ్రింక్ తీసుకుంటే మీ లివర్పై ఉన్న అన్ని రకాల ఒత్తిడి తగ్గిపోతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది మరియు మీ లివర్ ఆరోగ్యంగా మారడం ప్రారంభమవుతుంది. అంటే ఆరోగ్యంగానే ఉంటుంది. కాబట్టి మీరు వేసవి కాలంలో నిమ్మకాయ నీరు తాగండి, గ్రీన్ టీ తాగండి, హల్దీ నీరు తాగండి. కొబ్బరి నీటిని కూడా మీరు జోడించవచ్చు. కొబ్బరి నీటిలో కూడా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పొటాషియం ఉంటుంది. అది మీ బీపీని నియంత్రణలో ఉంచుతుంది మరియు వేడి నుండి కూడా రక్షిస్తుంది. అదే విధంగా మీరు దోసకాయ నీటిని కూడా ఉపయోగించవచ్చు. లేదా మీరు దోసకాయను అలాగే తినవచ్చు, లేదా దోసకాయ రసం తీయించి కూడా వేసవిలో సులభంగా తీసుకోవచ్చు. దీనివల్ల మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రెండవ సూచన, మీరు పాటించాల్సింది తాజా కూరగాయలు. ఇప్పుడు వేసవిలో మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు మీరు ఏ కూరగాయలను తీసుకోవచ్చు? మన మార్కెట్లో లేదా వేసవిలో వచ్చే అన్ని కూరగాయలు, ఆకుకూరలు, ఉదాహరణకు పాలకూర, వీటిని తీసుకోవడం ద్వారా కూడా మీరు వేసవిలో మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అదేవిధంగా మీరు బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలను మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఈ అన్ని కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ కాలేయంలో ఏర్పడిన వాపును తగ్గించడంలో సహాయపడతాయి మరియు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మీకు సహాయపడతాయి. మూడవ సూచన, మీరు గుర్తుంచుకోవాల్సింది తాజా పండ్లు. అలాంటి పండ్లను మీరు తినాలి. అందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు
విటమిన్లు, పొటాషియం మరియు విటమిన్ సి ఉండాలి. ఈ అన్ని లక్షణాలు కలిపి మీ కాలేయంపై ఏదైనా రకమైన వాపు వస్తే లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తే వాటిని తొలగించడంలో ఈ పండ్లు మీకు సహాయపడతాయి. ఇప్పుడు ఏ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్ సి, ఖనిజాలు, పొటాషియం అన్నీ ఉంటాయంటే ద్రాక్షలు మరియు అలాగే మీరు బెర్రీలు కూడా తీసుకోవచ్చు. మార్కెట్లో దొరికే అన్ని రకాల బెర్రీలు, ఉదాహరణకు బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్బెర్రీలు తీసుకోవడం ద్వారా మీరు వేసవిలో మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే మీరు సంతరా తినడం ద్వారా, అంటే నారింజ పండ్లను తీసుకోవడం ద్వారా, మరియు ముసం అంటే స్వీట్ లైమ్ పండ్లను తినడం ద్వారా మీ శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా వీటిలో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ వంటి అనేక ఇతర విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉంటాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, చర్మ ఆరోగ్యం బాగుంటుంది మరియు గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. మీరు వీటిని నేరుగా పండుగా తినవచ్చు, లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు, లేదా సలాడ్లలో కూడా చేర్చుకోవచ్చు. ఈ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడతాయి. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో సంతరా మరియు ముసం పండ్లను చేర్చుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండవచ్చు.